హాయ్ అండి. 'మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 2' పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. స్టూడెంట్స్ ఈరోజే వస్తారా అని అంటాడు విక్కీ. ప్రిన్సిపల్ వెంటనే అవును సార్ కాలేజు 9కి స్టార్ట్ అవుతుంది అంటాడు. హాస్టల్ సంగతి ఏంటి అని అడుగుతాడు విక్కీ. అడ్మిషన్స్ టైంలోనే హాస్టల్ కూడా మాట్లాడ్డాం సార్. అది కూడా ఈ రోజు నుంచే అంటాడు ప్రిన్సిపల్. ఓకే. టైం 8 అవుతుంది కదా! నేను వెళ్తాను. కాలేజ్‌కి బ్యాడ్ నేమ్ రాకూడదు. మన బ్రాంచెస్ చూసి స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. బీ కేర్‌ఫుల్ అంటూ వెళ్ళిపోతాడు. అందరూ మిగిలిన వర్క్‌లోనే పడిపోతారు. విక్కీకి ఎక్కడికి వెళ్ళాలి అనిపించగా ఇంటికి వెళ్తాడు. విక్కీ డైరెక్ట్‌గా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. టీవీ కూడా ఆన్ చేస్తాడు. ఇక ఏవీ నచ్చక ఆఫ్ చేసి ఫోన్ తీస్తాడు. వీడియో సాంగ్స్ పెడతాడు. అనుకోకుండా ఒక రొమాంటిక్ సాంగ్ వచ్చింది. విక్కీ మూడ్ మారింది. అంతలోనే ఇంకో రొమాంటిక్ సాంగ్ ఇలా చాలానే వచ్చాయి. దాని తర్వాత ఒక రొమాంటిక్ వీడియో వచ్చింది. విక్కీకి కంట్రోల్ తప్పింది. ఫుల్ రొమాంటిక్ అయిపోయాడు. అసలు కంట్రోల్ కావట్లేదు. అప్పుడే డోర్ ఎవరో లాక్ చేశారు. విక్కీ డోర్ తెరవగానే అక్కడ అనుష ఉంది. మామూలుగా అయితే విక్కీ అనూషని చూడగానే డోర్ వేసేసేవాడు ఎప్పుడు. ఈసారి అలా వెయ్యలేదు. ఎందుకంటే అనూష ఒక హాఫ్ సారీ కట్టుకుని నడుం కనిపించేలా ఉంది. మెడలో గోల్డ్ చైన్, కుడి చేతికి ఒక గాజు మాత్రమే వేసి, ఎడమ చేతికి వాచ్ పెట్టి, పెదాలకి రెడ్ కలర్ లిప్స్టిక్ పెట్టి, ఫేస్‌కి క్రీమ్ రాసుకుని చాలా అందంగా ఉంది. విక్కీ అలా చూస్తూ ఉండిపోయాడు. అనుష కూడా విక్కీ రియాక్షన్‌కి హ్యాపీగా ఫీల్ అయ్యింది. మరి విక్కీ ఏం చేస్తాడు? అనూష హీరోయినా? కాదా? అనూష ఎందుకు వచ్చింది? మార్నింగ్ అంత భయపడి ఇప్పుడెలా వచ్చింది? అది చూద్దాం. అనూషకి విక్కీ రియాక్షన్ చాలా హ్యాపీగా అనిపించింది. మంచి ఛాన్స్ దొరికింది అనుకుంది స్లోగా. విక్కీ రూమ్‌లోకి అడుగుపెట్టింది. అడుగు పెట్టగానే డోర్ క్లోజ్ చేసింది. విక్కీ ఏం అనలేదు. సో, బెడ్ పైనే కూర్చుంది. చాలా స్వీట్‌గా బావా అంటూ బెడ్ మీద పడుకుంది. అప్పుడే విక్కీకి అనూష బ్లౌజ్ ఎడ్జ్‌కి, నడుంకి మధ్య ఉన్న ఒక పచ్చబొట్టు కనిపించింది. విక్కీ మూడ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ లోకంలోకి వచ్చాడు. వెంటనే విక్కీ అనూషని పైకి లేపి అనూష చెంప మీద విక్కీ 5,000 ముద్ర పడేలా చేశాడు. అనూషకి కొట్టినందుకు బాధపడాలో, లేక ఎందుకు కొట్టాడో అని ఆశ్చర్యపడాలో అర్థం కాక చూస్తుంది. విక్కీ వేలముద్రను చెరపడానికి అనూష కంట్లో వాటర్ సప్లై చేశాయి. కానీ ఎంతకీ అవి చెరగకపోవటంతో తమ ఫోర్స్‌ని పెంచి మరీ కన్నీళ్లు ప్రవాహం కురిపించాయి. ఉండబట్టలేక అడిగేసింది ఎందుకు కొట్టావని. విక్కీ తనని కనీసం చూడకుండా ప్రశాంత్ అన్నాడు. అంతే అనూష షాక్‌లో ఉండిపోయింది. మళ్ళీ అడిగింది ప్రశాంతా? ప్రశాంత్ ఎవరు అని. విక్కీ అనూషని చూసి ప్రశాంత్ ఎవరో తెలియకుండానే టాటూ పచ్చబొట్టు వేయించుకున్నావా అనేసరికి అనూష తన టాటూని చూసి ఇలా దొరికేసానేంటి అని తల కొట్టుకుంది. విక్కీకి కోపం మాత్రం తగ్గట్లేదు. చిన్నప్పటి నుంచి తన వెంట పడుతూ వేరే వాళ్ళ పేరు పచ్చబొట్టు వేయించుకుని తనతో ఇలా బిహేవ్ చేయటం విక్కీ తీసుకోలేకపోతున్నాడు. తన శాడిజం బయటకు తన్నుకొస్తుంది. ఇక వెంటనే తన చేతిపై గట్టిగా మంచం కింద ఉన్న చిన్న రాడ్‌తో కొట్టాడు. అనుష చేతికి వాచ్ ఉండటం వలన వాచ్ చెరిగి 4 ముక్కలయ్యింది. ఇంతకుముందు అనుష విక్కీకి నచ్చకపోయినా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది. అవన్నీ గ్లాస్‌తో చేసినవి. వెంటనే విక్కీ అవన్నీ ఒక్కొక్కటిగా కింద చాలా ఫోర్స్‌గా పడేశాడు. అనుషకి భయమేసింది. సారీ విక్కీ అంటూ ఏడుస్తూ ఉంది. హూ ఈజ్ విక్కీ? అని అన్నాడు విక్కీ చాలా గట్టిగా. సారీ విక్కీ సార్ అంటూ అనుష చెప్పింది భయంగా. విక్కీ కాదు విక్రమ్. విక్రమాదిత్య అన్నాడు. రూమ్ దద్దరిల్లింది. అనుష సారీ విక్రమాదిత్య సార్ నన్ను వదిలేయండి. ఇంకా రిపీట్ చేయను అంటూ చెప్పింది. అవునా సరే వదిలేస్తా. కాకపోతే నువ్వు జస్ట్ ఈ పగిలిన గ్లాస్ పీసెస్‌పై వాక్ చెయ్యి చాలు అంటూ బెడ్ ఎక్కి కూర్చుంటాడు. ఏదో మూవీ చూస్తున్నట్టుగా క్లాప్స్ కూడా కొడతాడు. కమాన్ కమాన్ అనూష అంటూ రిథమిక్‌గా అంటాడు. అనూష తప్పక ఒక పీస్ మీద కాలు పెట్టింది. బ్లడ్ కారింది. అయినా అలానే ఒక 15 పీసెస్ వరకు నడిచింది. ఇక తన వల్ల అస్సలు అవ్వట్లేదు. అయినా ట్రై చేస్తుంది. ఇక ఆ ఫ్లోర్ మొత్తం రక్తంతో ముగ్గు వేసినట్లు ఉంది. విక్కీకి ఎందుకో బాధ అనిపించింది. వెంటనే అనూషని ఆపి బెడ్ మీద కూర్చోమని అన్నాడు. అనూష నడవలేకపోయింది. చాలా వరకు ట్రై చేస్తుంది గానీ
తనకి సపోర్ట్ అవసరం అయ్యింది. అందుకే విక్కీ వెళ్ళి హెల్ప్ చేశాడు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ కూడా చేశాడు. డాక్టర్‌కి కాల్ చేసి రమ్మన్నాడు. కానీ డాక్టర్ ఆ ప్లేస్ చూసి చాలా షాక్ అయ్యాడు. కానీ విక్కీకి భయపడి ఏం మాట్లాడకుండా ట్రీట్మెంట్ చేసి పెయిన్ ఎక్కువైతే హాస్పిటల్‌కి తీసుకురావాలని చెప్పి వెళ్ళిపోతాడు. విక్కీ సర్వెంట్స్‌ని పిలిచి ఆ ప్లేస్ క్లీన్ చేయమంటాడు. ఆ సర్వెంట్స్ అయితే చాలా భయపడతారు. విక్కీ చేసిన పని చూసి ఫాస్ట్‌గా క్లీన్ చేసి వెళ్ళిపోతారు. అనూష నిద్రపోతుంది. విక్కీకి తన మీద తనకే కోపం వస్తుంది. అనుష తప్పు చేస్తే నాకేంటి? నేనెందుకు తన్ని పనిష్ చేయాలి? ఒకవేళ పనిష్ చేయాల్సొస్తే ఇలాంటి పనిష్మెంట్ ఎందుకివ్వాలి? ఇలా విక్కీకి విపరీతమైన డౌట్సొస్తాయి. అనుష కోసం చూస్తాడు. అనూష ఎంతకీ లేవకపోయేసరికి టైం చూస్తాడు. 11 అవుతుంది. అట్‌లీస్ట్ కాలేజ్‌కి వెళ్తే వర్క్‌లో పడి సెట్ అవుతానేమో అనుకుని వెంటనే టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కి వెళ్తాడు. షవర్ ఆన్ చేశాడు. చాలా సేపు తడుస్తాడు. కొంతసేపటికి బయటికి వచ్చి అనుష నిద్రపోయి ఉండడంతో షర్టు, ప్యాంటు అండ్ బ్లేజర్ వేసుకుని రెడీ అవుతాడు. వాచ్ పెట్టుకుంటాడు. అప్పుడే అనుష చేతిని చూస్తాడు. దెబ్బలు తగిలాయేమోనని. లక్కీగా ఏం గాయం కాలేదు. విక్కీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. అప్పుడే అనుష లేస్తుంది. విక్కీ అనుషకి సారీ చెప్తాడు. అనుష విక్కీని చూడగానే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. చేతులు వణుకాయి. విక్కీ అదంతా గమనించి భయపడకు అనుష, నేనేమి చెయ్యను. సారీ అలా చేసినందుకు అంటూ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. అనుష మాట అంటేనే ఇరిటేట్ అయ్యేవాడు. ఇప్పుడు అనుష మాట్లాడకపోతే ఇబ్బంది పడుతున్నాడు విక్కీ. మరి అనుష సారీ ఓకే చేస్తుందా లేక రివెంజ్ ప్లాన్ ఏమైనా చేస్తుందంటారా? ఇంతకీ విక్కీ ఎందుకు అలా చేస్తున్నాడు? అనూషకి విక్కీ అలా చేయటం వలన తన మనసులో చాలా భయం పేరుకుపోయింది. తను విక్కీతో మాట్లాడాలి అన్నా కూడా భయంతో నోరు తెరవలేకపోయింది. అది విక్కీకి అర్థమయ్యింది. ఇంకేమీ చేయలేక రూమ్ నుంచి బయటికి వెళ్తూ ఉంటే అనూష వాటర్ బాటిల్‌ని కింద పడేసింది. విక్కీ ఆగి చూస్తాడు. అనూష విక్కీని చూసి ఇట్స్ ఓకే విక్రమాదిత్య సార్ అంటుంది చిన్నగా. విక్కీకి కొంచెం రిలీఫ్ వచ్చింది. వెంటనే సారీని ఓకే చేసినందుకు థ్యాంక్ యూ అనూష అంటాడు. కొంచెం స్మైల్ చేస్తూ. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు పాదాల్ని చూస్తూ. బానే ఉంది అంటూ అనూష కూడా తన పాదాలను చూసుకుంటూ చెప్తుంది. పెయిన్ తగ్గింది అంటూ లేచి నడవడానికి ట్రై చేసింది. అనుషకి కూడా చాలా ఫ్రీగా ఉంది తనకి. కానీ అనుష లోపల మాత్రం ఎలా అనుకుంది, గ్లాసు పాదం లోపల ఉండిపోయి ఉంటే ఎంత సఫర్ అయ్యేదాన్ని అని అనుకుని బాధపడింది. విక్కీ వాచ్ చూసుకున్నాడు. ఓకే అనుష, నాకు టైం అవుతుంది అంటూ వెళ్ళిపోయాడు. అనుష ఆలోచనలో పడింది. చిన్నప్పటి నుండి చూస్తున్నా విక్కీ ఇంత వైల్డ్‌గా ఎప్పుడూ లేడు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అర్థం కాకుండా బిహేవ్ చేస్తున్నాడు? ఏదో జరిగింది అని అనుకుంటూ ఆలోచిస్తుంది. అప్పుడే తన్ని ఎవరో పిలిచారు. అనుష, నీ బ్రెయిన్‌కి పని పెట్టకు. ముందు ఆకలి బాధ తీర్చు. లేదంటే నిన్ను కళ్ళు తిరిగి పడేసేలా చేస్తామని అనూషకి అలా అన్న తర్వాత అర్థమయ్యింది. కడుపులో పేగులు అరుస్తూ ఉన్నాయి అని ఆకలికి. వెంటనే కిందకి వెళ్ళింది ఏదైనా తినడానికి. ఇంకిక్కడ ఆఫీస్‌లో మన విక్కీ సార్‌కి అనూష సారీకి ఓకే చెప్పినా కానీ సైలెంట్‌గా డల్‌గానే ఉన్నాడు. కాలేజ్‌కి వెళ్ళమని డ్రైవర్‌కి చెప్పాడు. కారు కొద్దిసేపట్లో కాలేజ్ దగ్గర ఆగింది. టైం 1 అయ్యింది. అంటే లంచ్ టైం. స్టూడెంట్స్ అంతా క్యాంటీన్‌కి వెళ్లారు. క్లాసెస్ అంతా ఖాళీగానే ఉన్నాయి. విక్కీ అన్ని క్లాసెస్ చూశాడు. సెకండ్ ఫ్లోర్‌కి కూడా వెళ్ళాడు. లాస్ట్ నుంచి సెకండ్ రూమ్. తనని కొంచెం అట్రాక్ట్ చేసింది ఎందుకో. అక్కడ ఎవరూ లేరు కదా అని విక్కీ అక్కడ ఒక బెంచ్ మీదే కూర్చుని ఉన్నాడు. తన కాలేజ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చి నవ్వుకున్నాడు. సడన్‌గా ఒక వాయిస్ వినిపించింది. ఎవరో మాట్లాడుతున్నారు. కానీ విక్కీకి ఎవరూ కనిపించలేదు. ఆ వ్యక్తి ఇలా అంటున్నారు. "ఏం కాలేజీరా బాబు! అసలు కాలేజ్ అంటే ఎలా ఉండాలి? ఆటలు, పాటలు, కబుర్లు, అల్లరి, కామెంట్స్, జోక్స్ ఇలా ఎన్నుండాలి. కానీ ఇక్కడేం లేవు. చదువుకోవటానికి కాలేజ్‌కి రావాలా? ఇదేం దుస్థితిరా బాబు!" అంటూ ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు. విక్కీకి నవ్వొచ్చింది. ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు కానీ, అంతా తను చూసినప్పుడు ఖాళీగా ఉంది కదా! అంటే లాస్ట్ రూమ్ చూడలేదు. అక్కడే ఉన్నారు అని అనుకుని వెళ్తాడు.
ఎందుకో విక్కీని ఆ మాటలు బాగా అట్రాక్ట్ చేశాయి. తీరా రూమ్‌లోకి వెళ్లి చూశాడు. చూస్తూ షాక్‌తో అలానే ఉండిపోయాడు. ఎందుకంటే అక్కడ ఒక అమ్మాయి ఉంది. చాలా అంటే చాలా అందంగా ఉంది. పెద్ద పెద్ద కళ్ళకి కాటుక పెట్టింది. చిన్న పెదాలు చాలా ఎర్రగా ఉన్నాయి. వైట్ కలర్‌లో ఉంది. టాప్ టు బాటమ్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని చాలా క్యూట్‌గా ఉంది. విక్కీకి చూడగానే నచ్చేసింది పాప. ఒకతే కూర్చుని తనలో తానే మాట్లాడుకుంటుంది. ఆ రూమ్‌లో ఎవ్వరూ లేరు. విక్కీ వెంటనే బ్లేజర్ తీసేసి పక్క రూమ్‌లో బెంచ్ మీద పెట్టేశాడు. విక్కీ ఆలోచనలు ఎందుకంత వింతగా ఉంటున్నాయి? విక్కీ అనూషని ఏమీ చేయలేదు. మరి ఈ అమ్మాయిని చేస్తాడా? ఇక తినే మన హీరోయిన్ వైశాలి, వైషు ఇంతకీ బ్లేజర్ ఎందుకు తీశాడు? చూడాలి బాబోయ్! నెక్స్ట్ పార్ట్ ఏమవుతుందో? మరి స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ స్టోరీ కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకెలా కావాలంటే అలా రాస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.